వెల్కమ్ గుడ్ మార్నింగ్ సూర్యాపేట 7200 న్యూస్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రుల ద్వారా కూడా ఈ ఛానల్ను ఆదరించేటట్టు చేయమని వేడుకుంటున్నాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో మారుమోగిన ఆరాధనలు. మఠంపల్లి శుభవార్త దేవాలయంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న చర్చి ఫాదర్లు, పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న క్రైస్తవులు. సూర్యాపేట క్రిస్మస్ వేడుకలు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు రాకను ఆహ్వానిస్తూ ఆదివారం అర్ధరాత్రి చర్చిల్లో వేడుకలు ప్రారంభించారు. చర్చి ఫాదర్లు బైబిల్ పఠనాలు, దైవ ప్రార్థనలు, క్రీస్తు ప్రవచనాలు చేశారు. అయితే సూర్యాపేట జిల్లాలో అత్యంత పెద్ద చర్చి, పురాతనమైనటువంటి చర్చి మఠంపల్లిలో ఉంది. ఈ చర్చి ద్వారా ఇక్కడ ఎంతో విద్యా అభివృద్ధి కూడా జరిగింది. హుజూర్నగర్ నియోజకవర్గం అయితేంది, కోదాడ నియోజకవర్గం అయితేంది, వీటన్నిటిల్లో వాళ్ళ ఎప్పుడో బ్రిటిషర్స్ నుంచి ఉన్నటువంటిది. ఆ చర్చి కింద కూడా కొన్ని ఎకరాల భూమి ఉంది. దాని ద్వారా వీళ్ళు ఎన్నో విద్యాభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. సూర్యాపేట జిల్లాలో ఒక సూర్యాపేట నియోజకవర్గంలో చూస్తే దాదాపు క్రిస్టియన్ల సంఖ్య ఒక 40,000 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా సామరస్యంగా, మతాలకు అతీతంగా ముస్లింలతోటి, హిందువులతోటి కలిసి ఈ పండుగను నిన్న ఘనంగా ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇంకా ఈడ ఒక విషయాన్ని చూసినట్టయితే, గతంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే మంత్రులు పోయేది. శానంపూడి సైద్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళు పోయారు. ఇప్పుడు ఈ పండుగకు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఇదేం గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు. ఏ మతాలైనా, మత పెద్దలు అందరూ మీరు కూడా ఆలోచించండి. రేపు రాబోయే క్రిస్మస్ అయినా, సంక్రాంతి పండుగ అయినా, ఏదైనా కావచ్చు, అది మీరు కూడా రాజకీయ నాయకుల లెక్క అధికారంలో ఉన్న వాళ్ళనే పిలవడం అనేది ఇది అంత మంచిగా అనిపించడం లేదు. అందరినీ పిలిచి అందరితోటి మీరు వాళ్ళ మధ్యలో ఒక సైక్యతను చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఇక చూడాలి, ఎప్పుడైనా అట్లనే ఉండాలి. గంజాయి మత్తు వదిలేలా నల్లగొండ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్న గంజాయి ప్యాకెట్లు. అసలు ఈ గంజాయి ప్యాకెట్లు అనాలో, చక్కెర ప్యాకెట్లు అనాలో, నిత్యావసర సరుకులు ఇక్కడ చూస్తేనైతే ఇలాచి ప్యాకెట్లు ఉన్నట్టున్నాయి. ఇది మంచిగా జూమ్ చేసి చూసుకుంటే ఇలాచి ప్యాకెట్ల లెక్క ఉన్నాయి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం కృతనిశ్చయం. ఆ దిశగా యంత్రాంగం కార్యోన్ముఖము. ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి జిల్లా ఒడిశా, ఏపీ రాష్ట్రాల నుంచి విస్తృతంగా రవాణా అరికట్టేందుకు కార్యాచరణకు సిద్ధం. ఇక ఈ గంజాయి విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మన సరిహద్దు జిల్లాలు అన్నారు, ఆంధ్ర సరిహద్దు జిల్లాలు. ఆంధ్ర సరిహద్దు జిల్లాలు ఎందుకంటే ఇప్పుడు సూర్యాపేట ఉంది, సూర్యాపేట జిల్లా ఉంది. ఈ సూర్యాపేటకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా సరిహద్దు. అటు మనకు మిర్యాలగూడ, నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. దానికి అడవిదేవులపల్లి అటు సైడ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా సరిహద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సరిహద్దు ఏపీ జిల్లాలలో ఎక్కువ గుంటూరులో మిర్చి పండిస్తారు, కృష్ణా వాటిలలో. ఈ గంజాయి అనేటటువంటిది ఒక వాసనను వెదజల్లుద్ది. అది మిరపతోట పూతకు వచ్చినప్పుడు ఈ చలికాలము ఇప్పుడు పూత మీద ఉండి మొదటి కాపు వచ్చేస్తుంది. ఈ కాలంలో మిరపతోట ఏపుగా పెరిగి ఒక్కోసారి మంచికి నడుములోతు పెరుగుతుంది. ఇది అందులో కలిసిపోతుంది. గంజాయి వాసనను ఇది బయటికి రానేది. కాబట్టి ఈ సరిహద్దు జిల్లాలలో మిరప సాగు ఉండడం వల్ల వాటిలలో బంతి చెట్లు వేయడము, దాటి వాసన బయటికి రాకుండా పోలీసుల నుండి ఎవరికి తెలియకుండా, చుట్టుపక్కల రైతులకు కూడా తెలియకుండా వీటిని మధ్యలో వేస్తారు. ఒక అసలు ఈ గంజాయి అనేది ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు మనం ఈ పత్తి తోట వేస్తే పత్తికి మధ్యలో ఒక 10 సార్ల తర్వాత ఒక కంది సాలు వేస్తారు. మన పెసరకు కందికి పెసర వేసి ఒక 10 సార్ల తర్వాత కంది వేస్తారు. పెసర, కంది అంతర పంటలు. ఈ పత్తికి కూడా కందిని అంతర పంటగా వేస్తారు. అసలు ఈ సరిహద్దు జిల్లాలలో ఇది వేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మిరపకు అంతర పంట ఏంటంటే ఒక గంజాయి అయిపోయింది. అట్లా అంతర పంటగా గంజాయి కావడం వల్ల విపరీతంగా ఈ గంజాయి పెంపకం జరగడం వల్ల వాళ్ళు ఈ ఏపీకి, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఏపీ నుంచి తెలంగాణకు ఇట్లా సప్లై చేస్తున్నారు. కాబట్టి తెలంగాణకు గంజాయి ప్రముఖంగా ఈ సూర్యాపేట జిల్లా నుండి నల్లగొండ జిల్లా సరిహద్దు అయిన మిర్యాలగూడ నుండి వస్తుంది. ఈ గంజాయి పీడను కనుక విరగడి చేయకపోతే మాత్రం యువత ఇప్పటికే మత్తుమందు గంజాయి మైకంలో ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సూర్యాపేటలో మాత్రం దీని బాధితులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఒక 2 సంవత్సరాలకు బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుతున్న 8-9 తరగతి పిల్లలు కూడా ఈ గంజాయికి అలవాటు పడి చనిపోవడం కూడా జరిగింది. రైతు వేదికల నిర్వహణ ఎలా? రైతు వేదికలు సూర్యాపేట జిల్లా పెన్బాడు మండలం అనాజ్పురంలోని రైతు వేదిక రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమితుల రద్దుతో నిర్వహణ ప్రశ్నార్థకం. 10 నెలలకు 82 లక్షల నిర్వహణ బకాయి భారం.
ఆధునిక సాగు పద్ధతులతో పాటు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతో సమన్వయం అయ్యేందుకు ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. ఇందుకొరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది. మరో 12 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొని రైతు వేదికలను 22 లక్షల యూనిట్ కాస్ట్గా చేసి రైతు వేదికలు చేసిర్రు. ఈ రైతు వేదికల ముఖ్య ఉద్దేశం గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక 5 ఎకరాలను ఒక క్లస్టర్ యూనిట్గా చేసి రైతు వేదికలను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇచ్చి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ను ఈ అగ్రికల్చర్కి కావాల్సిన ఇన్సూరెన్స్ చేయడము, రైతులకు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ చేయడము, రైతు బీమాలు చేయడము, రైతు బంధు వీటిని అప్లోడ్ చేయడము, అప్డేట్ చేయడము, వీటన్నిటిని వాళ్ళకి ఇచ్చేది 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇస్తూ. వీటిల్లో మాత్రం ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం ఎందుకు తీసేస్తుంటుంది, ఎందుకు ఈ రైతు సమన్వయ సమితిలను రద్దు చేసిందంటే మరి ఇక గతాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా వీళ్ళు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆదర్శ రైతులను పెట్టింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని తీసేసింది. వాళ్ళకి ఎంతో ఒక 2,000 ఎంతో ఒక గౌరవ భత్యంగా ఇచ్చేది అన్నమాట. వీళ్ళు అది తీసేసారు, ఇప్పుడు వీళ్ళు తీసేసారు ఇట్లా. అయితే ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమున్నాయంటే రైతు వేదికలు మొన్నటి వరకు కూడా ఏంటంటే యూత్ను ఈ గంజాయికి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గంజాయికి మందుకు అలవాటు చేసిరని చాలా వాటిలలో నిర్వహించకుండా అవి తాగుల పోయినసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అయితే వాటన్నిటికి కూడా ఈ అడ్డాలుగా మారినాయి. రైతు వేదికలు అనేటువంటి బీఆర్ఎస్ కార్యకలాపాలకు ఓట్లను దండుకోవడానికి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి అఫీషియల్ బీఆర్ఎస్ ప్రోగ్రాంలకు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని అట్లా లేకుండా చేయాలని చేస్తున్నారు. అందులో కూడా ఏంటంటే ఈ ఎంపికల్లో కూడా మొత్తం రాజకీయ కోణం ఉంది. భూములు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అనాజపురం గ్రామం అన్నారు. ఇంకా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలా వాటిల్లో ఈ రైతు వేదికలకు భూములు లేకుండా ఏం చేసిర్రంటే వీళ్ళు ఆ రోజు దళితులకు ఏదైతే ఇళ్ల స్థలాలకు కేటాయించారో లేకుంటే వ్యవసాయానికి కేటాయించారో ఆ భూములను వీళ్ళు ఈ ప్రభుత్వం ఒక జీవో తెచ్చుకొని వాళ్ళ కానించి గుంజుకొని రైతు వేదికలు నిర్మాణం చేయడం అనేటటువంటి జరిగింది. ఆ విధంగా దళితుల పొట్ట కూడా కొట్టిరు. వీటిలలో ఎంపికలలో లోపభూయిష్టం ఉంది, ఎక్కడ జరగడం లేదు. వీటన్నిటిని సరిచేయాలి. కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే రైతుకు 50,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి అక్కడనే ఉండి ఇప్పుడు ఇది రైతు ఫ్రెండ్లీ కాబట్టి ఇంకా రైతులకు చాలా కార్యక్రమాలు మీరు అందించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలాంటి అధికారులు ఉంటేనే ఉంటుంది. నెక్స్ట్ వార్తకి వెళ్తే కడసారి చూసేందుకు వెళ్తూ అనేటటువంటి హెడ్డింగు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బంధువును చూసేందుకు వెళ్తూ మృత్యువాత. టాటాఎస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ, 4 దుర్మరణం. అంతా దగ్గరి బంధువులే. అంతకుముందు జరిగిన ప్రమాదంలో బంధువు ఓ వృద్ధుడి మృతి. ఆసుపత్రి వద్ద మిన్నంటిన అర్థనాదాలు. పొగమంచు కారణంగానే 2 ప్రమాదాలు. నల్లగొండ జిల్లా నిడ్మనూరు మండలంలో విషాదం. ఇంకా ఈరోజు జిల్లా పేపర్లు ఏ పేపర్ చూసినా కానీ ఈరోజు మరణ వార్తలే మొత్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక లాస్ట్ ఇక్కడ చెప్పారు చూడు, పొగమంచు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలు. ఈ 2 రోజుల సంది చలి అనుకోకుండా విపరీతంగా పెరిగింది. చలి పెరగడంతో పాటు పొగమంచు పెరిగింది. నైట్ పూట మేము ఇంటి ముంగట ఒక బైక్ పార్క్ చేసి లోపల పని చూసుకొని ఒక 10 నిమిషాలు పోయేసరికి చేయి పెడితే చేయి మొత్తం తడైపోయింది. ఇంత దారుణంగా పొగమంచు రావడం వల్ల అసలు ఒక సర్వే చేసిర్రు ఈ మరణాల పైన, రోడ్డు యాక్సిడెంట్ల పైన. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఎన్జిఓలు కూడా చేయడం జరిగింది. అసలు రోడ్డు యాక్సిడెంట్లు రోడ్లు బాగలేక జరుగుతున్నాయా, రోడ్లు మంచిగా అంటే రోడ్లు మంచిగా ఉన్న కాడనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైవేలు అయిపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా హైవేలను ఒక స్ట్రాటజిక్గా తీసుకొని వాటిని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని ఈ రోడ్డు లాజిస్టిక్ పెరిగితేనే ఆర్థిక అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రోడ్లను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోడ్లు మంచిగా ఉండడంతో ఎక్కడ పోయిన 4 లైనర్స్ 6 లైనర్స్. మా సూర్యాపేట విజయవాడ హైవే 4 లైనర్స్. ఇక్కడ తప్ప ట్రాఫిక్ వేరే హైవేల మీద ఇంతకు ఏముండదు. కొడితే వీళ్ళు స్పోర్ట్స్ బైకులు కొట్టినట్టు పల్సర్ 125cc 140cc 125cc కూడా 120 స్పీడ్ తోటి 80 దాటిచ్చి 120కి కొడుతుర్రు. అంటే వాళ్ళ కాడ ఏముంటాయి? ఇప్పుడు వచ్చేటటువంటి పెద్ద వెహికల్లకు పవర్ స్టీరింగ్లు, పవర్ బ్రేకులు ఉంటాయి. వాడు సడన్గా వేస్తాడు, వీడు పోతాడు, ఆ స్పీడ్ను ఆ బ్రేకింగ్ దాన్ని క్యాచ్ చేయలేడు. వీనికి ఒక అసంప్షన్ ఉంటుంది, వానికేమో అనుకోకుండా బ్రేక్ అప్లై చేస్తాడు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. యువతకు మేము చెప్పేది ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు బైకులు చేతిలో ఉన్నాయని చెప్పేసి రోడ్ల మీద అతివేగంగా పోవద్దు. ఇలాంటి పొగమంచు వచ్చినప్పుడు ఈ చలికాలం సంక్రాంతి వరకు జాగ్రత్తగా ఉండండి, లైట్లు వేసుకొని నిమ్మలంగా వెళ్ళండి. కానీ మీరు అతివేగంగా వెళ్ళి మీ తల్లిదండ్రులకు దూరమై బంధువులకు దూరమై వాళ్ళను శోక సముద్రంలో ముంచకండి. ఈరోజు జరిగిన ప్రమాదాలు అటు మూలాల్లోకి వెళ్తే అన్నిటికీ పొగమంచు అతివేగాలే కారణమైనవి. కాబట్టి అతివేగాన్ని మీ చేతిలో మీరు మరణానికి మీ భుజాల మీదకి తెచ్చుకుంటారు, యమునుని మీ భుజాల మీదకి తెచ్చి కూర్చోబెట్టుకుంటారు. అది చేయకండి. పొగమంచు ఉన్న కారణంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని నడపండి.
సివిల్ సప్లై ప్రక్షాళన చేస్తున్నాం. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ సివిల్ సప్లై శాఖను ప్రక్షాళన చేస్తామని, బియ్యం సరఫరాలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమంద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ బియ్యం అందుతుందన్నారు. అయితే ఇది ఈ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇందులోకి ఈ వార్త ఇంకొక దాంట్లో కూడా ఉంది. ఆ వార్తని ఇక్కడనే కలిపి చదివితే ఏంటంటే, నిన్న ఈ 7200నే ఈ బియ్యం అనేటటువంటిది ఏ విధంగా షార్టేజ్ చేస్తారనేటటువంటిది కూడా చదవడం జరిగింది. దానివల్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిలలో ఇక్కడ కూడా వచ్చింది, మనకు అధికారుల అన్నదండలతోనే రేషన్ బియ్యం రీసైక్లింగ్. ఇక్కడ వార్త ఈ రీసైక్లింగ్ అనే దాని గురించి, ఈ మనకు బియ్యం అనేది ఏ విధంగా షార్టేజ్ వస్తుంది, ఈ వార్తల్లోకి వెళ్తే దాంట్లో కూడా ఉన్నది. అసలు ఇది ప్రధానంగా మనం చర్చించవలసిన అవసరం. మిల్లర్లు ఆర్టిఫిషియల్గా 2 రకాలుగా దీన్ని ఆర్టిఫిషియల్గా ఈ లోటు బియ్యం షార్టేజ్ని క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే, అసలు రైతులు ఉన్నారు, వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఒక 10 టన్నులు అలాట్ చేశారు ఒక రైస్ మిల్లర్కు. ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తాడంటే, ఆ 10 టన్నులు కొనడు, ఒక అసలు పండించని రైతులను క్రియేట్ చేసి వాళ్ళ కాడి నుంచి ఐకేపీలు కొన్నట్టు, ఐకేపీ నుంచి ఈయన కాడికి కొన్నట్టు, ఇవన్నీ కొన్నట్టు అమ్మినట్టు పేపర్ల మీదనే ఉంటాయి. కానీ 10 టన్నుల వడ్లు అనేవి ఈ మిల్లర్ దగ్గరికి రావు. ఈ 10 టన్నులు వడ్లు పండిస్తే దాదాపు ఒక 7 టన్నుల బియ్యం రావాలి. ఇదన్నీ పేపర్ మీద జరిగేటటువంటి వ్యవహారం. ఎవడు అమ్మడు, ఎవడు కొనడు, కానీ వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి, అంతా వీళ్ళ జోబులు మాత్రం నింతాయి. అదొక రకంగా ఆడ వడ్లు కొన్నప్పుడు బియ్యం రావు కదా. ఆ బియ్యం లేనప్పుడు వీడు మళ్ళీ వడ్లు ఒక 10 టన్నులు కొన్నప్పుడు 7 టన్నుల బియ్యం అనేటటువంటి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో ఏం చేస్తారయ్యా వీళ్ళంటే, ఇప్పుడు ఏదైతే కిలోకు రూపాయి పెట్టి బియ్యం కొంటున్నారో ఈ ప్రజలు, ఈ ప్రజల కాడి నుంచి 10 రూపాయలకు ఊళ్ళకు మనం చూస్తాం కొంతందుకు వస్తారు. కొన్నోళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారంటే ఈ మిల్లర్లకు అమ్ముతారు. ఈ మిల్లర్లు ఏం చేస్తారంటే దాన్ని త్రిబుల్ పాలిష్ చేసి సన్నంగా చేసేసి దీనిని ప్రభుత్వానికి అమ్ముతారు. ఈ ప్రభుత్వం ఈ బియ్యాన్ని బయట అమ్ముద్ది. ఈ బియ్యం 700 కిలో లెక్కన, ఒక బస్తా లెక్కన, 25 కిలోల బస్తా లెక్కన ప్రైవేట్ హాస్టళ్ళు వీళ్ళందరూ కొనుక్కుంటారు. ఈ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి వచ్చిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాళ్ళు ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డిమాండ్ అట్లా పూర్తి చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ బియ్యాన్ని వడ్లు తెచ్చుకుంటారు. ఈ వడ్లు తెచ్చుకొని ఏం చేస్తారంటే ఈ బియ్యాన్ని పట్టించి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వరు. ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చిన షార్టేజ్ని కూడా ఈ కొన్నటువంటి 1 రూపాయకు కిలోకి కొన్న బియ్యాన్ని మళ్ళీ వీళ్ళు 10 రూపాయలకు కొనుక్కొచ్చి దానిని రీసైకిల్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు. ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల ఆ బియ్యంలో ఏమి ఉండదు, పిప్పి తప్ప. ఆ బియ్యాలు తినడం వల్ల, వీటిని తినడం వల్ల షుగర్లు, బీపీలు పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ రీసైక్లింగ్ ఉండకుండా చేయండి. ఒక సూచన కూడా, డీబీటీని అప్లై చేయండి. మీరు ఇచ్చే సబ్సిడీ అసలు యాక్చువల్గా మీరు ఇస్తున్నటువంటి పత్రాలు అన్నింటినీ, ఒక కేజీ బియ్యాన్ని కనుక మనం చూసినట్టయితే ఈరోజు 40 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 5 రూపాయల భోజనం అంటారు, 25 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 15 రూపాయలు అరే వాళ్ళు ఇస్తారు. తర్వాత 5 రూపాయలు తినే వ్యక్తి ఇస్తాడు. 25, 15 ఎంత, 30, 40, ఈ 5 రూపాయలు కలిపితే 45 రూపాయలు ప్లేట్ భోజనం. బయట మీరు ఎక్కడ పోయినా కానీ రోడ్ల మీద అమ్ముతారు భోజనం. 40 రూపాయలకు మంచి పప్పు అన్నంతో బ్రహ్మాండంగా ఇస్తారు. కానీ అది 5 రూపాయల భోజనమే. ఏమన్నట్టు 5 రూపాయల కింద కన్నా పెడతారు, కానీ దాని కాస్ట్ 45 రూపాయలు. ఆలోచించి 45 రూపాయలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టవచ్చు. ఇక్కడ కూడా మనం 1 రూపాయి అనుకుంటాం. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు చూస్తే మాత్రం అవి 40 రూపాయల కేజీ, 40 రూపాయల బ్రహ్మాండంగా కొనవచ్చు. ఈ డీబీటీ వైపు దీన్ని ఏ విధంగా చేయాలో, మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వండి. తెలంగాణలో వడ్లు అత్యధికంగా పండుతున్నాయి. కేసీఆర్ నదులకు నడక నేర్పి కాలును అడ్డం పెట్టి నీళ్లు పారేయడం వల్ల ఇవాళ వడ్లు బాగా పండినాయి. కాబట్టి ఈ బియ్యం గురించి కనుక మీరు ప్రక్షాళన చేయకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలు అనారోగ్యం పాలవుతారు. దాన్ని సీరియస్గా చేయండి. దీన్ని ఏదో 2 రోజులు మా వార్త వచ్చిందని పేపర్కి పరిమితం చేయొద్దు. ఇక ఇంకో వార్తకు పోతే, ప్రజాపాలనను పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావు, ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాపాలన కార్యక్రమం పైన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వార్త ఇంకా అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ప్రజాపాలన పకడ్బందీగా నిర్వహించాలని వీటిలలో అన్నిటిలలో వచ్చింది. అసలు ఇది ఏంది అంటే, ఇప్పుడు ప్రజాపాలనను పకడ్బందీగా నిర్వహించాలనేటటువంటి వార్త
మనం ఇక్కడ వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కూడా చూసినట్లయితే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పట్టణ సభలు, ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ. ఈ సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఇక్కడ మనం ఈ వార్తను చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. ఇక్కడ గ్రామ సభల కోసం పటిష్ట బందోబస్తు ఎస్పీ రాహుల్ హెగ్డే. ఈ ప్రజాపాలన పకడ్బందీగా అంటే ఇప్పుడు మనకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు చేసినటువంటి ఉద్యమాలతో పాటు ఇక్కడ వీళ్ళు చేసినటువంటి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినటువంటి అంశం. దానికి ప్రజలు మొగ్గు చూపి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ 6 గ్యారంటీలను అమలుపరచడానికి బెనిఫిషియర్ని ఎంపిక చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కండువ కప్పుకున్న వాళ్ళకు, లేకపోతే బీఆర్ఎస్ జెండాను ఇంటిపైన పెట్టుకున్న వాళ్ళను, బీఆర్ఎస్ కండువను నెత్తికి చుట్టుకున్న వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా ఉండడానికి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లోనే బెనిఫిషియర్ని ఎంపిక చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు గొడవలు పెట్టుకోకుండా ఇది సామరస్యంగా జరిగి బెనిఫిషియర్ని కరెక్టు ఎవరికైతే లబ్ధిదారుడు ఉంటాడో నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు లేకుండా ఉండి తర్వాత మమ్మల్ని ఎంపిక చేయలేదు అనేది మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనం చేయొద్దు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను వాళ్ళని కూడా విమర్శ చేయకుండా అందరూ ఉండాలి. దీన్ని మంచిగా నిర్వహించుకుంటే అందరికీ మేలు జరుగుద్ది. శాంతి భద్రతల పరిరక్షణలో ముందున్నాం ఎస్పీ. ఈ శాంతి భద్రతల నిర్వహణలో ముందున్నామని ఎస్పీ అంటున్నారు. ఈ సూర్యాపేటగా ఎస్పీగా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ హెగ్డే. పోలీసులు భద్రతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది ముందున్నారని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా పోలీస్ వార్షిక నివేదికను వివరించారు. అయితే ఇక్కడ మన రాహుల్ హెగ్డే గారు ఇక్కడ కొత్తగా ఎస్పీగా వచ్చారు. చాలా వేగంగా పనిచేస్తున్నారు. గత ఎస్పీల యొక్క పనితీరును కూడా చూసినాం. వాళ్ళు ఎప్పటికీ అధికార పార్టీల కొమ్ము కాసి జేజేలు పలికిరు. కానీ ఇక్కడ ఎస్పీ గారు నిన్ననే ఒక వార్త, సూర్యాపేట జిల్లా మొత్తం ఒక సంచలనంగా మారినటువంటి వార్త. ఇక్కడ సూర్యాపేట జిల్లా అంటేనే భూములను కబ్జాకోరులుగా కబ్జాలు చేస్తున్నటువంటి అంశము. ఆ కేసు పోగానే ఎమ్మటే ఎస్పీ గారు దానికి స్పందించి ఒకరిపైన ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. ఇంకా 15 మంది ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇలా పరారీలో ఉన్నారు. ఎస్పీ గారు మీరు ఇదే విధంగా పనిచేసినట్లయితే ఈ ప్రజలకు మీ మీద చాలా విశ్వాసం పెరుగుద్ది, వాళ్ళకు శాంతి భద్రతలు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే వేగాన్ని పెంచారో ఆ వేగం తగ్గొద్దు, వేగం పెరగాలి, వేగంలో ఒక నాణ్యత ఉండాలి, ఆ వేగంకు ఒక అర్థం ఉండాలి. ఇదే విధంగా ఉండమని ప్రజలు మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. సూర్యాపేట ప్రజలు. ప్రభుత్వ భూమి మాయం. కోదాడ బైపాస్ వెంట సర్వే నెంబర్ 635లో 24 ఎకరాల భూమి ఆక్రమణ. రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమార్కులు కాజేశారని ఆరోపణలు. 2027లో అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రస్తుతం కనరాని భూమి శ్రీరంగపురంలోని సర్వే నెంబర్ 635లో రీసర్వే చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ భూములు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్నటువంటిది ఏంటంటే వీళ్ళు కొత్తగా అసలు అప్పుడు డబ్బులు లేవు. కొత్త కలెక్టరేట్లను, రెవెన్యూ డివిజన్లను, మండల ఆఫీసులను పెంచి భూములకు రేట్లను విపరీతంగా పెంచడంతో ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు భూములనే తిన్నారు తప్పితే ఏం తినలే. ఇప్పుడు ఎస్పీ గారు ఒక వార్త చదివినాం కదా, అందులో కూడా వాళ్ళని ఒక 10 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అలాంటికి సంబంధించినటువంటి కేసే ఇక్కడ కోదాట్లో మొన్న ఒక వార్త చదివినాం ఒక 5-6 రోజుల కిందట. భూమి లేక అక్కడ కట్టాల్సిన హాస్పిటల్ను పట్టణ ప్రజలకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోకి పోవాల్సి వస్తుంది. ఇలాంటి భూదందాలను ఇలాంటి ఉన్నటువంటి లోపాలను చేసేసి మీరు ప్రభుత్వానికి దక్కాల్సిన భూమిని దక్కించి తీసుకొని ప్రజలకు కావాల్సిన అవసరాలు, హాస్పిటల్, స్కూల్స్ వాటికి మీరు కనుక ఈ భూమిని కేటాయించినట్టయితే ప్రజలకు చాలా మీరు అనుకున్న విధంగా ఒక మంచి పరిపాలన అందించగలుగుతారు. స్వచ్ఛత వైపు అడుగులు. మున్సిపాలిటీల్లో క్లీన్ టాయిలెట్ ఛాలెంజ్. 3 విభాగాల్లో మార్కుల కేటాయింపు. మార్కుల ఆధారంగానే గ్రేడ్లు. జనవరిలో అవార్డులు. పూర్తయిన స్వశక్తి మహిళా పరిశీలన. హుజూర్నగర్లో ప్రజా మరుగుదొడ్లు. ఇక్కడ ఇది ఏంటంటే మున్సిపాలిటీ నగరాల్లో పారిశుద్ధ నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రత్యేక పోటీ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దీనిలో భాగంగా
మరుగుదొడ్ల నిర్వహణ పైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్లో నిర్వహించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు 5 వారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రత్యేక ప్రణాళికతో క్లీన్ టాయిలెట్లు క్యాంపెయిన్, క్లీన్ టాయిలెట్ ఛాలెంజ్ కార్యక్రమాలు రూపకల్పన. అయితే ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశము, దీన్ని ఏంటంటే ఒక సర్వే చేసేసి వాటికి గ్రేడింగ్ ఇచ్చేసి వాటికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే టాయిలెట్లకు రంగులేసి పెయింట్లు వేసి దాంట్లో ఎత్తుబేషన్లు పెట్టేసి ఫ్లష్లు పెట్టేసి అన్నీ చేస్తారు. ఇది ఎప్పుడైతే ఇలా సర్టిఫికేట్ వచ్చిందో, ఇప్పుడు సూర్యాపేటకు కూడా సర్టిఫికేట్లు వచ్చింది, ఇప్పుడు ఎక్కడన్నా పోయి చూరి మొత్తం కంపు కొడుతుంది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ప్రభుత్వము అసలు ఇండియాలో వచ్చిన దరిద్రం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ మంచిగా జరుగుతుంది, టాయిలెట్లు కట్టమంటే కడతారు, స్కూల్ కట్టమంటే కడతారు, కానీ నిర్వహణ లోపము, వాడుకునేటటువంటి ప్రజలు కూడా బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టు పోయి నీళ్ళు కొట్టకపోవడం ఇవన్నీ చేయడం జరుగుద్ది. మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ప్రభుత్వం కూడా మీరు ఏంటంటే ఇలాంటప్పుడు అవార్డు వచ్చినప్పుడే, ఇప్పుడు కేటీఆర్ గారు గతంలో ఉన్నాడు, ఎక్కడ చూడండి మాకు కేంద్ర ప్రభుత్వం పిలిచి అవార్డులు ఇస్తుంది, స్వచ్ఛ భారత్లో అయితే ఇంకా దేంట్లోనే అవుతుంది అనేది. అవార్డులు తెచ్చుకోవడానికి మీరు రంగులు వేయద్దు, రంగులు అద్దొద్దు. అవార్డులు అయిపోయినాక కూడా మీరు దాన్ని అదే విధంగా కొనసాగింపు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం పాలుగారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మహిళలకు మీరు ఫ్రీగా బస్సు ఇవ్వడంతో మహిళా ప్రయాణికులు పెరిగిర్రు. ఈ టాయిలెట్లు కామన్ టాయిలెట్లను ఉపయోగించుకునేటటువంటిది ఎక్కువ బస్ స్టాండ్లలో దాని పరిసర ప్రాంతాలలో మహిళలు ఈ గబ్బుగా ఉంటే పోలేరు. పాపం వాళ్ళకు ఈ బ్లాడర్ ప్రాబ్లం వస్తుంది, యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం, దాన్ని దాచుకొని కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ ఆర్టీసీని దృష్టిలో పెట్టుకున్నా దీన్ని పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని, ప్రజలకు మేలు చేస్తారని మా న్యూస్ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. తల్లడిల్లిన తండాలు, ఆ యాక్సిడెంట్కు సంబంధించినటువంటి వార్తనే ఇది. ప్రజాపాలన పకడ్బందీగా నిర్వహించాలి. ఇప్పుడు మనం చదివినటువంటి వార్తనే. భద్రత లోపాలు లేకుండా చూడాలి. ఈ గ్రామ సభలలో ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమాల్లో ఏంటంటే ఊళ్ళల్లో నువ్వా నేననేటటువంటి పెద్ద నాయకులు మంచిగానే ఉంటారు. ఊళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు అసలు వీళ్ళ సొంతం అన్నట్టు, వీళ్ళే పార్టీని పెట్టినట్టు, వీళ్ళే దాన్ని బతికిస్తున్నట్టు దాన్ని పర్సనల్గా తీసుకొని కొట్లాటలకు వస్తారు, గొడవలు చేసుకుంటారు, తలకాయలు వాళ్ళకి కొట్టుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఎస్పీ గారు ముందస్తుగానే ఊహించి ఈ ప్రభుత్వం కూడా దీన్ని భద్రతలు పటిష్టం చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది మఠంపల్లిలో నిత్య ఆరాధనలు. ఇది యేసుప్రభు గారి గురించి. మనుధర్మశాస్త్రం అశాస్త్రీయమైనది. ఈ మనుధర్మశాస్త్రం ఆ రోజు అంబేద్కర్ గారు ఈరోజు ఏదైతే క్రిస్మస్ ఉందో ఆ క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మానవతా విలువలకు, మానవ హక్కులకు ఒక ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తికి కాబట్టి ఆ రోజున్న అటువంటి అంశాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజాన్ని మనుధర్మశాస్త్రం ఏ విధంగా మహిళలను అందరినీ ఒక అణగారిన వర్గాలను దూరం చేసిందో, వాళ్ళను ఒక సమాజానికి దూరంగా నెట్టివేసిందో దాన్ని కాల్చివేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు కాల్చివేయడం జరిగింది. అదే కొనసాగింపుగా ఇప్పుడు ప్రతి డిసెంబర్ 25న ఉస్మాన్ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో సామాజిక చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది. నెత్తురోడిన రహదారులు, ఇక్కడ మనం మొదటి పేపర్లో చదివినటువంటిది. పాపం ఇదైతే ఎంత దారుణం అంటే ఇక అన్ని కుటుంబాలు ఆగమాగమైనాయి. అసలు ఆ పేపర్ లోపలికి వెళ్ళి చూసినా, మనం ఇంకేదన్నా చూసినా, మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదైనా కడుపు నిండే పోషకాలు లోపించే లక్ష్యం చేరని మధ్యాహ్న భోజన పథకం NIN సర్వేలో వెల్లడి. అయితే ఇక్కడ వార్త ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు భోజనాలు చేస్తున్నారు. NIN అనేటటువంటిది ఒక జాతీయ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది తార్నాకలో ఉంటుంది. మనకు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, వీళ్ళందరికీ ఎలాంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అందించాలి. అదేవిధంగా ఎప్పుడైనా ఆపరేషన్లు అయినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, ఇట్లా పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్ కూడా జరిగినప్పుడు వీళ్ళు మనకు ప్రతి హాస్పిటల్లో కూడా ఒక న్యూట్రిషన్ నుండి డైట్ ప్లాన్ ఇస్తుంటాడు. అలాంటిది చేసేటటువంటి వాళ్ళు NIN వాళ్ళు ఒక సర్వే చేశారు మన రాష్ట్రంలో. ఎందుకంటే మధ్యాహ్న భోజనం ఇప్పుడు ఉదయం కూడా టిఫిన్ అనేది వచ్చింది. వీళ్ళు కడుపు నింపుతున్నారు కానీ పోషకాలు లోపిస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు నువ్వు బువ్వ పెడతావు, ఆ బువ్వలో మంచిగా పప్పు ఉండాలి, గుడ్డు ఉండాలి, మనకు మాల్ న్యూట్రిషన్ రాకుండా, స్టంటింగ్ గ్రోత్ ఉండకుండా అన్ని సమపాలలో అందాలి. అట్లా అందకుండా వాళ్ళకు ఏం చేస్తున్నారంటే, ఎందుకు జరుగుతుందంటే బిల్లులు సరిగ్గా రావట్లేదు. బిల్లులు రానప్పుడు ఆడు కూడా ఒక 5-6 నెలలు పెట్టినాక ఇలా ఒక 10 లక్షలు అయింది అనుకోండి, 10 లక్షలకు ఒక 5 నెలలు ఆపినాం అనుకోండి, లక్షకు 2 రూపాయల మిత్తి వేసుకున్నా కానీ 10 లక్షలకు నెలకు ఎంత అవుతుంది? 20,000 వడ్డీ.
10 నెలలు అంటే ₹1,00,000 వడ్డీ. నీకు వచ్చే లాభం లక్ష, ఆ లక్ష వడ్డీకి పెడితే వాళ్ళైనా ఎక్కడ తెచ్చి పెడతారు? ప్రభుత్వం ఇలాంటి పథకాలలో బిల్లులు ప్రతి నెల ఇలా గవర్నమెంట్ ఉద్యోగులకు వేసినట్టు వేయండి. లేదంటే పిల్లలకు వాళ్ళు కూడా తెచ్చిపెట్టలేరు. అన్న తెచ్చిపెట్టకుండా ఉంటే తల్లిదండ్రులు కూడా అక్కడ తింటున్నాడు చెప్పి పిల్లలు పోతుర్రు. పోయి అక్కడ మంచి ఆహారం తినకపోవడం వల్ల స్టంటింగ్ గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంటుందో బ్రెయిన్ కూడా సరిగ్గా ఎదగదు. ఇది చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఒక విద్యార్థి బాల్య దశలో సరిగ్గా ఎదగకపోయినట్లయితే వాని మానసిక వికాసం కూడా చెందదు. ఈ యువకులు పెద్ద అయినాక ఎలాంటి మంచి మంచి ఆలోచన చేయలేరు. బ్రెయిన్ వికాసం చెందినప్పుడు, శారీరక దారుఢ్యం పెరగనప్పుడు, ఆటల పోటీలలో అన్నిటిలలో దీని ఎఫెక్ట్ అనేది చాలా క్యాస్కేడింగ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలి ఇప్పుడున్న ప్రభుత్వం. ఇక శ్రీరాముడికి వెంకటేశ్వరుడిగా అలంకార సేవలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి. యాదగిరిగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు, వరుస సెలవులతో గట్టుకు పోటెత్తిన భక్తజనం. ఇక మనకు యాదగిరిగుట్టలో ఇక వరుసగా ఈ క్రిస్మస్ వేడుకలు ఇవి రావడంతో క్రైస్తవ సోదరులేమో క్రిస్మస్ పండుగలు జరుపుకుంటుంటే, హిందూ సోదరులు వచ్చేసి యాదగిరిగుట్టకెళ్ళి అక్కడ వాళ్ళు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అధికారుల అండదండలతోటే రేషన్ బియ్యం రీసైక్లింగ్. ఇంకా మనం ఇంతకుముందు చదువుకున్నట్టు వీళ్ళు బియ్యాన్ని మొత్తం 2-3 సార్లు మిల్లింగ్ చేసి రీసైక్లింగ్ చేసి అమ్మడం జరుగుతుంది. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్లు. ఇంతకుముందు చదువుకున్న వార్తే ఇది కూడా. శోక సముద్రంలో మల్లెవాణికుంట. ఇక మల్లెవాణికుంటలో దానికి ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. చూడడానికి పోయినటువంటి బంధుమిత్రులు కూడా అందరూ ఒక 4 చనిపోవడం జరిగింది. ఇక ప్రజాపాలన పకడ్బందీగా నిర్వహించాలి. ఇది ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్తే. అర్హత పొందినటువంటి వారందరికీ బీమా అకౌంట్ ఇవ్వాలనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ఒక వార్త. ఇది ఏంటంటే ఊరూరా వికసిత్ భారత్ సంకల్పయాత్ర, ప్రత్యేక వాహనాల్లో పల్లె ప్రచారం, వివిధ స్కీములు అందించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు. రేపటితో ముగియనున్న ప్రచారం. ప్రజలకు తాగునీటితో పాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అర్హత కలిగిన వారికి అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 18 నుంచి 50 ఏళ్ళు కలిగిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం. దీని గురించి ఏ కార్యక్రమానికైనా ఇప్పుడు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ముఖ్యం. కాబట్టి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే బ్యాంకులో ట్రాన్స్ఫర్ జరుగుతాయి. ఈ బ్లాక్ మనీ ఒక ప్యారలల్ ఎకానమీ జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న రహదారులు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్నిటి ద్వారా ఈ దేశం అనేటటువంటి 2047కు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చిన్నప్పటి నుండి, స్వతంత్రం వచ్చినప్పటి నుండి 70 ఏళ్ళ నుండి ఎవడైనా పాఠ్యపుస్తకాలు చదివేది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అనేటటువంటి చదువుతారు. అభివృద్ధి చెందుతున్నది అనేది కాకుండా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలంటే వీళ్ళు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటిది, దానికి పౌరులు ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే వచ్చినటువంటి రోడ్లు బాగున్నాయి. ఆ రోడ్లతోటి భాగంగానే మంచిగా ఉండడంతో వీళ్ళు ఓవర్ స్పీడ్తో పోయి ఈ విధంగా జరుగుతున్నాయి. అట్లా చేయకండి. ప్రతి వ్యక్తి కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, రేషన్ కార్డును అప్లై చేసుకోండి. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ 6 గ్యారంటీలకు మీకు రేషన్ కార్డే ప్రమాణికం. కాబట్టి దానికన్నా ముందు రేషన్ కార్డు రావాలంటే మీరు బీపీఎల్ కింద ఉండాలి. దానికి కావాలంటే బీపీఎల్ కింద ఉండాలంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇవన్నీ సకాలంలో తీసుకొని వచ్చే స్కీమ్లను ఉపయోగించుకొని ఈ తెలంగాణలో మీ భాగస్వామ్యాన్ని అభివృద్ధిలో పాల్గొనేటట్టు మీరు మీ కృషిని ఈ ప్రభుత్వానికి అందించండి. ఈ ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకునేటట్టు అందరూ సహకరించుకుందాం. ఇంకా ఏమైనా తప్పులు జరిగితే మాత్రం గత ప్రభుత్వాలను ఏ విధంగా నిలదీసినామో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ నిలదీద్దాం. ఎప్పుడు మనం నష్టపోవద్దు, ఎప్పుడు నిలదీస్తూనే ఉండొద్దు. కాబట్టి తప్పు జరిగినప్పుడు మాత్రం మనం గొంతెత్తి వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడదాం.